ఇది లైబ్రరీలా క్రియేట్ చేసుకోవడం నేను తర్వాత చెప్తాను. ఇప్పటి వరకు క్లియర్ కదా మనకు ఈ MySQL వరకు మనకి ఎలా వర్క్ అవుతుంది ఏంటి అంటే డీబీకి కనెక్ట్ అవ్వడం ఒకటి అండ్ డిఫాల్ట్ రౌట్ మనం యాడ్ చేయడం సర్వర్ స్టార్ట్ చేయడం సర్వర్ ఈ లిజన్ టు పోర్ట్ అనేది మనం లాస్ట్ లో మెన్షన్ చేస్తున్నాము. ఇంతవరకు క్లియర్ కదా? ఎవరికైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉన్నాయా? ఎలా కనెక్ట్ అవుతాము, సర్వర్ ఎలా క్రియేట్ చేస్తాం, ఇంతవరకు క్లియర్ కదా? నెక్స్ట్ ఈ బాడీ పార్సర్ అనేది ఎందుకు యూజ్ చేస్తానని మనకు గుర్తుండాలి. బాడీ పార్సర్ రిలేటెడ్ ఈ 2 లైన్స్ ఉంటుంది కూడా. అండ్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం లైబ్రరీని. జస్ట్ లీవ్ ఏ మెసేజ్, యూ రిమెంబర్ వాట్ ఇట్ ఈస్. బాడీ పార్సర్ అంటే ఏంటి, అది లేకపోతే ఏం జరుగుతుంది? ఆల్మోస్ట్ క్లోజ్ టు ద ఆన్సర్. మురళి, రిక్వెస్ట్ పారామీటర్స్ కాదు, మనం ఇక్కడి నుంచి బాడీలో ఉన్న డేటాని తెచ్చుకోవడానికి ఫార్మ్ డేటా. కరెక్ట్. రిక్వెస్ట్ బాడీ. ఓకే, సో మీకు ఇంకొక మెథడ్ కూడా చెప్తాను. నేను సర్వర్ స్టార్ట్ చేయడం ఎలా అనేది చెప్పాను కదా. ఇప్పుడు గెట్ మెథడ్ లో రిక్వెస్ట్ పారామీటర్స్ నేను ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తాను. దీన్ని ఒక కాపీ తీసుకుంటాను. సేవ్ యాజ్ రిక్వెస్ట్ పారామీటర్స్ అని ఒక ఫైల్ తీసుకున్నాను. సో దీనిలో నాకు సర్వర్ క్రియేట్ చేయడం ఇవన్నీ కామన్. ఓకే, ఇక్కడ నాకు యూజర్స్ అని ఒక ఏపీఐ తీసుకుంటే దానిలో పారామీటర్స్ ఎలా పాస్ చేస్తాను. నాకు రిక్వెస్ట్ వచ్చేసరికి రన్ చేయాల్సిన ఫైల్ రిక్వెస్ట్ పారామీటర్స్ డాట్ జేఎస్ రన్ చేస్తే యూజర్స్ అనే కొత్త రౌట్ ఒకటి క్రియేట్ చేసింది. ఓకే, ఇట్లాగా మనకు డేటా ఈ జేసన్ ఫార్మేట్ లో ఉన్న డేటా ఫార్మేట్ అయ్యి రావడానికి కోసం నేను జేసన్ సంబంధించిన ఎక్స్టెన్షన్ ఒకటి ఇన్స్టాల్ చేసాను. కాబట్టి నాకు ఇట్లా బ్యూటిఫై చేసి చూపిస్తుంది. ఈవెన్ క్రోమ్ కూడా ఉన్నట్టుంది. క్రోమ్ ఉంది అంటే ఒకవేళ ఫార్మేటింగ్ చేయకపోతే ఎలా వస్తుందని చూపిస్తుంది. ఇట్లా నేను వేరే బ్రౌజర్ లోకి వెళ్తే ఇక్కడ నాకు ఆ ఎక్స్టెన్షన్ లేదు కాబట్టి ఇట్లా లైన్ బై లైన్ ఒకేసారి అంటే లైన్ బై లైన్ ఫార్మేటింగ్ చేసి చూపించకుండా మొత్తం కలిపి ఒకే లైన్ లో చూపిస్తుంది. ఐడి కూడా మెన్షన్ చేస్తే నెక్స్ట్ నేను ఈ సింగిల్ రికార్డ్ తెచ్చుకోవడానికి ఇంకొక ఏపీ ఎలా రైట్ చేయడం చూడండి. ఫస్ట్ రికార్డ్ సెకండ్ రికార్డ్ అనేది యాక్సెస్ కన్ఫ్యూజన్ లేకుండా నేను ఒక లిస్ట్ ఆఫ్ యూజర్స్ డేటా ఇక్కడ మనకు స్టాటిక్ గా ఉంది అనుకుంటే యూజర్స్ ఈ యూజర్స్ డేటా నేను ఇందులో పంపిస్తున్నాను. ఆ వేరియబుల్ ఇక్కడ పాస్ చేస్తే ఓకేనా?